వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ డిస్క్లైమర్ అండి. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న 843 స్ట్రాటజీ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది కేవలం ఫర్ ద ఎడ్యుకేషన్ పర్పస్. ఇందులో మనం తీసుకుంటున్న నెంబర్స్ అన్ని మీకు ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పడం కోసం మాత్రమే. రిటర్న్స్ ఆర్ నాట్ గ్యారంటీడ్. హలో, మనం చాలా వీడియోస్లో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ గురించి మాట్లాడుకున్నాం కదండి. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అది మనం లాంగర్ డ్యూరేషన్ పాటు హోల్డ్ చేయగలిగితే మనకి రేట్ ఆఫ్ రిటర్న్ ఒక డీసెంట్ అమౌంట్లో రిటర్న్ వస్తుంది అనుకుంటే, సే 10% పర్ యానం లేదా 12% పర్ యానం ఇలా రిటర్న్స్ వస్తున్నాయి అని అనుకుంటే మనకి లాంగర్ డ్యూరేషన్లో మన ఇన్వెస్ట్మెంట్ మల్టిప్లై అవుతుంది అని చాలాసార్లు మాట్లాడుకున్నాం. నాకు కొన్ని కామెంట్స్ వచ్చినాయండి. అందులో చాలా మంది లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తేనే ఈ కాంపౌండింగ్ వర్కౌట్ అవుతుందా, ఎస్ఐపిస్ చేసే వాళ్ళకి ఇది వర్క్ అవ్వదా, చిన్న అమౌంట్ లో ఎస్ఐపి చేయాలి అనుకునే వాళ్ళకి ఈ కాంపౌండింగ్ ఎలా వర్క్ అవుతుంది అని చాలా మంది రకరకాలుగా క్వశ్చన్స్ అడిగారు. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఈ రోజు మనం క్లారిటీ ఇచ్చేలాగా డీటెయిల్డ్ గా ఎస్ఐపి చిన్న అమౌంటా పెద్ద అమౌంటా అన్న దాంతో సంబంధం లేదు. మీరు చిన్న అమౌంట్ లో ఎస్ఐపి చేసినా దట్ మీన్స్ మీరు సే ఫర్ ఎగ్జాంపుల్ పర్ మంత్ ఒక 2000 రూపీస్ మీరు ఎస్ఐపి చేసినా లేదా 20,000 రూపీస్ మీరు ఎస్ఐపి చేసినా అక్కడ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వర్క్ అవ్వాలంటే డ్యూరేషన్ అనేది ఇంపార్టెంట్, మీ అమౌంట్ అనేది ఇంపార్టెంట్ కాదు. సో ఈ రోజు మనం ఎస్ఐపిస్ కి పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎలా వర్క్ అవుతుంది అనేది డీటెయిల్డ్ గా 843 రూల్ ద్వారా తెలుసుకుందాం. అసలు ఎస్ఐపి అంటే ఏంటి? సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మనం ప్రతి నెల కొంత అమౌంట్ ని ఒక మంచి మ్యూచువల్ ఫండ్ లో కానీ లేదా ఈక్విటీ ఫండ్స్ లో కానీ మనకి డీసెంట్ రిటర్న్ వచ్చేలాగా ప్రతి నెల మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే దాన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు కదా. అలానే మనం లాంగర్ డ్యూరేషన్ పాటు ఎస్ఐపిస్ కంటిన్యూ చేసుకుంటే మనకి అమౌంట్ మల్టిప్లై అవుతుంది అని మనం చాలా సార్లు అనుకున్నాం కదా. అది ఎలా జరుగుతుంది అంటే ఈ 843 రూల్ మీరు అర్థం చేసుకుంటే ఈ కాంపౌండింగ్ అనేది ఎలా జరుగుతుంది అనేది మీకు అర్థమవుతుంది. ఈ 843 అనేది నెంబర్ ఆఫ్ ఇయర్స్, 8 ఇయర్స్, 4 ఇయర్స్ అండ్ 3 ఇయర్స్. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఎస్ఐపి అండ్ కాంపౌండింగ్ ఎలా వర్కౌట్ అవుతుంది అనుకునే ముందు ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం సిఏజిఆర్ అంటే ఏంటి అని. కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. మనకి మార్కెట్ అంటేనే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి. ప్రతి సంవత్సరం ఒకేలా ఉండదు కదా. ఒక సంవత్సరం మీకు 12% రిటర్న్ రావచ్చు, ఒక సంవత్సరం 15% రావచ్చు, మరో ఏడు ఓన్లీ 8% రావచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ 2025 మనం నిఫ్టీ తీసుకున్నాం అనుకోండి, ఎంత తక్కువ గ్రోత్ ఉంది. సో మనకి మార్కెట్ లో అప్ అండ్ డౌన్ అనేది చాలా సహజమైన విషయం. అలానే మ్యూచువల్ ఫండ్స్ కూడా ప్రతి సంవత్సరం ఒకేలా పర్ఫామ్ చేయవు కదా. ఇక్కడ మనం మాట్లాడుతుంది మనకి సిఏజిఆర్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 12% మనకి రిటర్న్ వచ్చే ఫండ్ లో మనం ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మనం ఎస్ఐపి 25,000 రూపాయలు ఎవ్రీ మంత్ చేస్తున్నాం అనుకోండి. ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను, మీరు ఎంత ఎస్ఐపి చేస్తారో మీ క్యాలిక్యులేషన్ మీరు చేసుకోవచ్చు. మీరు 5,000 చేయొచ్చు, 1,000 రూపాయలు చేయొచ్చు, 50,000 రూపాయలు చేయొచ్చు. నేను ఎగ్జాంపుల్ కోసం 25,000 రూపీస్ తీసుకుంటున్నాను. మీరు ఎస్ఐపి 25,000 రూపీస్ చేస్తూ ఉంటే మీకు 12% రిటర్న్ వస్తుంది అనుకుంటే మనం 843 రూల్లో ఫస్ట్ 8 అంటే 8 ఇయర్స్ పాటు మనం గ్యాప్ లేకుండా ఎస్ఐపి చేసుకుంటే 8 సంవత్సరాల తర్వాత మీ ప్రిన్సిపల్ అమౌంట్ అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 24 lakh రూపీస్ అయి ఉంటుంది. ఆ 24 lakh రూపీస్ మీద మీకు ఇంట్రెస్ట్ వచ్చుంటుంది కదా 12% అంటే మీకు ఆల్మోస్ట్ 16,38,000 రూపీస్ మీకు ఇంట్రెస్ట్ వచ్చుంటుంది. సో మీకు ఫస్ట్ 8 ఇయర్స్ కంప్లీట్ అయినప్పటికీ మీ దగ్గర 40 lakh రూపీస్ కార్పస్ ఉండుంటుంది. దట్ ఈస్ 843 రూల్లో ఫస్ట్ 8కి మీనింగ్ అది. అలానే ఆ కార్పస్ ని డిస్టర్బ్ చేయకుండా అంటే ఆ 40 lakh రూపీస్ ని డిస్టర్బ్ చేయకుండా మీరు ఎస్ఐపిస్ కంటిన్యూ చేసుకుంటా వెళ్ళారనుకోండి, అదే 25,000 రూపీస్ ఎవ్రీ మంత్ మీరు ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళి అదే 12% రిటర్న్ మీకు వస్తుంది అనుకుంటే మీ 40 lakhs 80 lakhs అవ్వటానికి కేవలం 4 ఇయర్స్ టైం పడుతుంది. సో కాంపౌండింగ్ వల్ల నెక్స్ట్ 4 ఇయర్స్ లో మనకి ఇంట్రెస్ట్ అమౌంట్ చాలా ఎక్కువ వస్తుంది. ఫస్ట్ 8 ఇయర్స్ కి మనకి కేవలం 16 lakh రూపీస్ మనకి ఇంట్రెస్ట్ వస్తే నెక్స్ట్ 4 ఇయర్స్ కి మనకి కార్పస్ లో ఉన్న 40 lakhs మీద కూడా మనకి ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. కాబట్టి మనం ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసింది కేవలం 12 lakh రూపీస్ అయినా 4 ఇయర్స్ కి 12 lakh రూపీస్ అయినా కూడా మనకి ఆల్మోస్ట్ 28 lakh రూపీస్
ఇంట్రెస్ట్ జనరేట్ అయింది. సో 12 సంవత్సరాలు 8+4 years 12 years అయినప్పటికీ మన దగ్గర 80 lakh రూపీస్ కార్పస్ ఉంటుంది. ఇదే లాజిక్ ని మనం కంటిన్యూ చేసి నెక్స్ట్ 3 years మన 843లో నెక్స్ట్ 3 years మనం ఎస్ఐపి చేసుకుంటా వెళ్ళి మన 80 lakhs ఆఫ్ కార్పస్ ని మనం డిస్టర్బ్ చేయకుండా ఉన్నాం అనుకోండి, మనకి నెక్స్ట్ 40 lakhs రావడానికి కేవలం 3 years పడుతుంది. కాంపౌండింగ్ అనేది ఇలా వర్క్ అవుతుందండి. మనం ఇన్వెస్ట్ చేస్తున్న అమౌంట్ మీద మనకి వడ్డీ వచ్చేదే కాకుండా మనకి కార్పస్ కూడా బిల్డ్ అవుతుంది కాబట్టి దాని మీద కూడా మనకి ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. సో ఫస్ట్ 40 lakhs రావటానికి 8 years పడితే, సెకండ్ 40 lakhs రావటానికి మీకు 4 years పడితే, థర్డ్ 40 lakhs రావటానికి మీకు కేవలం 3 years పట్టింది. తర్వాత మీకు యాక్చువల్ స్టార్ట్ అవుతుందండి. అంటే మీరు 8 years 4 years ప్లస్ 3 years టోటలీ మీరు ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్ చేశారు? 15 years ఇన్వెస్ట్ చేశారు. మీకు 12% రిటర్న్ చప్పున మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే తర్వాత ప్రతి సంవత్సరానికి ఆ 40 లక్షల రూపాయలు మీ కార్పస్ కి యాడ్ అవుతా ఉంటది. కాంపౌండింగ్ అనేది ఇలా పనిచేస్తుంది. అందుకే అన్నారండి కాంపౌండింగ్ అంటే 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ అని. సో కాంపౌండింగ్ అనేది వెరీ వెరీ పవర్ఫుల్ ఫైనాన్షియల్ స్ట్రాటజీ అండి. మనం కరెక్ట్ ప్లేస్ లో మనం ప్రాపర్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసుకొని మనం ఎస్ఐపిస్ ని కంటిన్యూ చేసుకుంటే మనం చిన్న అమౌంట్స్ తో స్టార్ట్ చేసినా కూడా మంచి వెల్త్ ని క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు చిన్న అమౌంట్ ఎస్ఐపితో కూడా ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు అన్న దానికి క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. Please like, comment, share and subscribe to my channel. Thank you. Bye-bye.